హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోగ్నా వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ఆంధ్ర స్టైల్లో రుచికరమైన పప్పుచారుని ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా సులువుగా ఈ పప్పుచారుని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పే ఈ స్టైల్లో ఈ కొలతల్లో చేస్తే మాత్రం పప్పుచారు ఎప్పుడు కాసినా సూపర్ టేస్ట్ వస్తుంది. అది అలవాటు ఉన్న వాళ్ళైనా లేదా కొత్తగా చేసే వాళ్ళైనా చాలా చాలా టేస్ట్ ఉంటుంది. పప్పుచారు మరుగుతున్నప్పుడు ఇల్లంతా కూడా వాసనతో గుమగుమలాడిపోతుంది. మరి సింపుల్ వేలో పప్పుచారుని కమ్మగా ఎలా పెట్టాలో ఇప్పుడు చూద్దాం రండి. ఒక కుక్కర్ తీసుకొని 1 కప్పు కందిపప్పు వేసుకొని, ఇక్కడ సుమారు 150 గ్రామ్స్ కందిపప్పుని వేసుకున్నాను. 2-3 సార్లు శుభ్రంగా బాగా కడుక్కున్నాను. పప్పుని అరగంట నానబెట్టిన తర్వాత మిగతా ప్రాసెస్ని చూపిస్తున్నాను. ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని కట్ చేసుకొని వేసుకోవాలి. 5-6 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. అలానే పెద్దవి 3 టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకొని ముక్కల కింద వేసేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. మనకి రుచికి తగ్గట్టు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. ఇందాక మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. కొంచెం చింతపండుని వేసుకోవాలి. కొంచెం 2 రెబ్బల చింతపండుని, 1 గ్లాసున్నర వాటర్ని యాడ్ చేసుకొని, ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించండి. మీరు పప్పుని నానబెట్టకుండా వెంటనే చేస్తున్నట్టయితే 1 కప్పు కందిపప్పుకి 2.5 గ్లాసులు నీళ్ళు పోసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఇక్కడ నేను నానబెట్టాను కాబట్టి ఒక 4 విజిల్స్ వచ్చాక విజిల్లోని గాలంతా నార్మల్గా పోయాక చూపిస్తున్నాను. చూడండి, పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని మనము పప్పు గుత్తితోటి బాగా మెదిపి తీసుకుందాం. పప్పు గుత్తితోటి చక్కగా మెదుపుకుందాం పప్పుని. ఇక్కడ నేను పప్పుని పలుకులు ఉండేలా ఉంచుకుంటున్నాను. మీకు కావాలంటే మెత్తగా మెదుపుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. మనం వేసిన వెల్లుల్లిని ఒకసారి కలిపి దోరగా వేగాక పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, 3 ఎండుమిర్చి వేసుకొని గుప్పెడు కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపటలాడాక మనం ఉడకబెట్టుకున్న పప్పుని వేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. 3-4 నిమిషాలు బాగా మరిగించాలి పప్పుచారుని. సో ఈ ప్రాసెస్లో పప్పుచారు చేస్తే చాలా 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 టేస్టీగా ఉంటుంది. మెయిన్గా మనకు ఈ పప్పుచారు కమ్మగా రావాలంటే మాత్రం ముఖ్యంగా మనకి రుచికి సరిపడా ఉప్పు, పులుపు, కారం ఈ 3 కరెక్ట్గా సరిపోయాయంటే దీనికి మించిన రుచి మరొకటి ఉండదు. చాలా సింపుల్గా ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా, కమ్మగా తినాలనిపించినప్పుడైనా తక్కువ టైంలోనే ఇలా పప్పుచారు చేసుకొని కమ్మగా తినేయచ్చు. సో ఫ్రెండ్స్, సింపుల్గా చేసే ఈ పప్పుచారు మీరు కూడా ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్కి షేర్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.